Mustafa, don't worry Mustafa, kalam nam tholan Mustafa. Day by day, வாழ்க்கை பயணம் day by day, மூழ்காத ஷிப்பே friendship தான். Mustafa, Mustafa, don't worry Mustafa, காலம் நம் தோழன் Mustafa. ஜூலை பிறக்கும் ஜூனியருக்கும் சீனியருக்கும் கல்லூரி வாசல் எங்கும் ராகிங் நடக்கும். ஸ்டூடெண்ட்ஸ் மனமோ நந்தவனமே, ரோஜா இருக்கும் முள்ளும் இருக்கும், நட்புக்கு ராகிங் கூட பாதை வகுக்கும். நண்பன் ஒருவன் வந்த பிறகு விண்ணை தொடலாம் உந்தன் சிறகு, வானுக்கும் எல்லை உண்டு நட்புக்குள்ளையே. துன்பம் வரலாம் இன்பம் வரலாம், நண்பன் ஒருவன் பங்கு பெறலாம், கல்லூரி நட்புக்கில்லை முற்றுப்புள்ளியே. Mustafa, don't worry Mustafa, kalam nam tholan Mustafa. Day by day, வாழ்க்கை பயணம் day by day, மூழ்காத ஷிப்பே friendship தான். Mustafa, Mustafa, don't worry Mustafa, kalam nam tholan Mustafa. வண்ண பறவை எங்கு இருந்தோ வந்த பறவை, கல்லூரி மண்தான் எங்கள் வேடந்தாங்கள். கன்னி மலர்கள் கூட படிக்கும், காலை மனதில் சாரல் அடிக்கும், கல்லூரி சாலை எங்கள் கோடைக்கானல். கல்வி பயிலும் காலம் வரையில் துள்ளித் திரியும் எங்கள் விழியில், கண்ணீரை கண்டதில்லை தென்றல் சாட்சி. விருந்து ஊர் திரும்பும் நாளில் மட்டும் நான் நீரெழும்பும், கண்ணீரில் தானே எங்கள் farewell party. காலம் நம் தோழன் Mustafa. Day by day, வாழ்க்கை பயணம் day by day, மூழ்காத ஷிப்பே friendship தான். Mustafa, Mustafa, don't worry Mustafa, காலம் நம் தோழன் Mustafa. Day by day, வாழ்க்கை பயணம் day by day, மூழ்காத ஷிப்பே friendship தான்.
ఈరోజు ఇంత కన్నుల పండుగ ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఎంతసేపు మేము ఇప్పుడు ఇన్ని చాలా రీయూనియన్స్ అన్నీ కానీ ఎంత సమయం కేటాయించడం అనేది ఇంతవరకు జరగదు మా స్టాఫ్. సో ఇది ద క్రెడిట్ గోస్ టు యూ. అండ్ మోర్ ఓవర్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఎంత వెల్ ఆర్గనైజ్డ్గా జరిగిందంటే సాహసం. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను చూస్తున్నా కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పటి వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా ఒక పక్కా ప్రణాళికగా చక్కగా చేసేటువంటి ఆర్గనైజేషన్ అందరికి కూడా పేరు పేరున వాళ్ళకి విషెస్ తెలియజేస్తాను. మిత్రులు కాబట్టి విషెస్ తెలియజేస్తున్నాను. అండ్ చాలా సంతోషదాయకమైన విషయం. మా స్టాఫ్ తరఫున, మా స్కూల్ తరఫున మీ అందరికి కూడా అభినందనలు మరొకసారి. అలాగే ఇంకొక విషయం నాకు తెలిసిన విషయం షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. మా బొబ్బేపల్లి పూర్ణచంద్రరావు సాధించినటువంటి ఇంకొక విషయం ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఫైనల్ వర్డ్స్ చెబుదాం అనుకున్నాను. మరి బొబ్బేపల్లి వారికి ఒక తలమానికంగా ఒక మంచిగా డాక్టరేట్ సంపాదించి వాళ్ళ కుటుంబానికి ఒక మంచి పేరు తీసుకొచ్చేటువంటి వ్యక్తి వారు. ఆయన ఒక బుక్ని రిలీజ్ చేశారు, ప్రొఫెషనల్ క్వాంటమ్ కంప్యూటింగ్ గైడ్ అనేటువంటి ఒక బుక్ని. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది మరి చాలా సంతోషం వేసింది. మరి ఒక డాక్టరేట్ సంపాదించాలంటే ఒక దాని మీద నిరంతరమైన కృషి, ఒక 4-5 సంవత్సరాల కఠోరమైన దీక్ష లేనిది ఈ రోజుల్లో పిహెచ్డీస్ కానీ డాక్టరేట్ రావడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్స్ ఎ బిగ్ థింగ్. అది సాధించినటువంటి కనపడుతుంది. సో నైస్. అండ్ నేను ఇంకో విన్న విషయం ఏంటంటే రేపో ఎల్లుండో ఈ సంక్రాంతికి స్టేట్ గవర్నమెంట్తో టాక్స్ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తున్న విషయం. మరి ఆ మంచి విషయాన్ని మరి ఒక పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా జరుగుతున్న సందర్భంగా ఒక 2 నిమిషాలు దాని గురించి మాట్లాడితే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. అండ్ మీరు క్లాప్స్ ఇన్వైట్ చేస్తే దాన్ని కూడా వచ్చేస్తారు. గుర్తూనే ఉంటుంది మీకు. మూలకాల పట్టిక కానీ హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్ వాటిల్లో మనకి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనే ఒక పదాన్ని పరిచయం చేస్తారు. అదే ఈరోజు నేను చేస్తున్న డ్రగ్ డిస్కవరీలో పనిచేస్తుంది. నేను క్వాంటమ్ కంప్యూటింగ్ వాడి డ్రగ్ డిస్కవరీలో రీసెర్చ్ చేస్తున్నాను ఇప్పుడు నా పర్సనల్గా. దాని మీద రీసెర్చ్గా చేస్తూ బుక్ రిలీజ్ చేశాను, బుక్ ఆధార్గా రిలీజ్ చేశాను రీసెంట్గా. సో అదేమైందంటే నేను స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో డిస్కషన్స్ ఇనిషియేట్ చేశాను, నేను వాళ్ళే చేశారు నాతో. రేపు మళ్ళీ వాళ్ళతో మీటింగ్ ఉందన్నమాట. అదేంటంటే అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ బుక్ వెరిఫై చేసేసి నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేయాలనేది వాళ్ళ ఆలోచన యాక్చువల్గా. సో అందువల్ల దీన్ని కొంచెం ఎక్కువగా నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయలేకపోయాను. ప్రసన్న చూసుకున్నాడు, లాస్ట్లో వచ్చి జాయిన్ అయ్యాను అనుకోండి, నైట్ వరకు ఉన్నాను. రీజన్ అది యాక్చువల్గా రేపు వెళ్ళేసేసి మళ్ళీ వాళ్ళతో డిస్కషన్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇదంతా కారణం ఏంటంటే దానికి కూడా పునాది ఇక్కడే స్టార్ట్ అయింది. నేను చెప్పిన రసాయన శాస్త్రము, ఆ వెంకటేశ్వర మాస్టర్ చెప్పిన వేలెన్సీ ఎలక్ట్రాన్స్, ఆ ఫిజిక్స్, ఆ కెమిస్ట్రీ, ఆ మ్యాథమెటిక్స్, ఆ ట్రిగనామెట్రీ ఇవే వాడుతున్నాను. నేను ఇంకేం వాడలేదు. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ తర్వాత వదిలేసాను, ఇదంతా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోయాను. కానీ ఈరోజు ప్రపంచాన్ని ఏలబోయేది క్వాంటమ్ కంప్యూటింగ్. ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మనకి ఇక్కడున్న ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ విత్ లేటెస్ట్ టెక్నాలజీస్ కలుపుకొని వస్తుందన్నమాట. దానికి సంబంధించిన డ్రగ్ డిస్కవరీ కూడా మనం చదువుకుని ఈథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్, బెంజీన్ హైడ్రాక్సైడ్ అంటే మనం రోజు ఇంట్లో వాడే ఫెనాల్, అది వీటి మీదే ఉంటుందన్నమాట. నేను దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను అపార్ట్ ఫ్రమ్ మై ఓన్ వర్క్ అనమాట. నేను ఐటీ ఎంప్లాయీగా వర్క్ చేస్తుంటాను, రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఇంజనీరింగ్ కాలేజెస్లో క్వాంటమ్ కంప్యూటింగ్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఇలా నేను ఇదంతా చేసుకుంటాను. ఏ ఇంటర్సెక్షన్ బి కామా ఏ క్యాష్ బి కామా అని చెప్పేవాడు. ఈలోపు ఎవరన్నా ఆయన చెప్పేటప్పుడు కనుక ఎవరన్నా లెక్క వేసుకున్నారంటే చూడు అవునా అరిసేవాడు అనమాట. చెప్పేటప్పుడు లెక్కలు చెప్పేటప్పుడు రాసుకోవద్దని చెప్పి నేను లింగేశ్వర మాస్టర్ గారితో చెప్తాను. ఏనండి, లింగేశ్వర మాస్టర్ గారు మన కాంపోజిషన్లో మామూలుగా ఈ ఎఫ్కి కొమ్ము ఇట్లా ఉండాలి, టీ ఇట్లా కొమ్ము ఉండాలి అని చెప్పని రోజు 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 చెప్పాలని చెప్పని అరుతూ ఉండేవాడు. కానీ మనం అట్నే రాసుకొచ్చేవాళ్ళం. అది ఆ విధంగా మన లింగేశ్వర మాస్టర్ గారు మాట్లాడుతూ ఉండేవాడు. నెక్స్ట్ మన ఐరామరావు మాస్టర్ గారు ఎలా మాట్లాడేవాడు ఏనండి. మన ఐరామరావు మాస్టర్ గారు
మన ఐరామరావు మాస్టర్ గారు ఎట్లా మాట్లాడేవాడంటే చెట్టును గనక క్రూగిటెరుతో గనక నరికి నటటట్లయితే అది అంత సర్వనాశనమైనదో మన భారతదేశం కూడా అంత సర్వనాశనం అయిపోయింది అని మాట్లాడేవాడు. అది మన ఐరామరావు మాస్టర్ గారు చెప్పేవాడు. అది తర్వాత నెక్స్ట్ మన ఆనందరావు మాస్టర్ గారు ఏం చెప్పేవాడంటే మన ప్రవీణ్ని జంగం ప్రవీణ్ బీచ్ లేచి రావాలి నాకు అందుబాటులో ఉండాలి, దగ్గరుండు, గంటచాడి గురించి నువ్వు వివరించాలి, దగ్గరికి రా, పెప్పుడు లేచిరా అనేవాడు. ఆ విధంగా మన ఆనందరావు మాస్టర్ గారు చెప్పేవాడు. అట్లానే నాగమల్లి మాస్టర్ గారు క్లాస్ చెబుతూ ఉండేవాడు. ఆ క్లాస్ చెప్పేటప్పుడు కనుక ఎవరన్నా డిస్టర్బెన్స్ చెప్తే ఆయన కోపం వస్తే ఆయన ఎట్లా అనేవాడంటే, చేతులు మైకుంది ఏమనుకోవద్దు, అయ్యా బాబు మాట్లాడబాకంటారు, ఆయన చేతిలో పెన్ను ఉంటే పెన్ను, లేదంటే కలవాడు తీసుకొని ఇట్లా ఎనక తీసేవాడు. ఆ విధంగా మన నాగమల్లి మాస్టర్ గారు మాట్లాడేవాడు. ఇది ఫ్రెండ్స్, ఇది నా అదృష్టం. మా మాస్టర్ గారులే మిమిక్రీ చేశాను. టైం మనకు ఎంతో లేదు కాబట్టి దయచేసి అంత బట్టికి చేశాను. ఓకే, సరే అందరూ క్లాస్ తోటి అదే ఈ లైఫ్లో ఎప్పుడైనా సరే ఏదన్నా ఓకే నువ్వు అలా అయ్యావు ఇలా అయ్యావు ఎక్సలెంట్ అని చెప్తే అందులో మా అమ్మా నాన్నకు భాగం ఇచ్చిన తర్వాత నేను ఆ అమ్మాయిని కూడా తలుచుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ అమ్మాయి అంత నన్ను రన్నింగ్ రేస్లో పెట్టేసేది అనమాట. ఎంతలాగంటే ఇంటికి వెళ్ళి నిద్రపోయేవాడిని కాదు. 1:15 నైట్ 1:20 1:35 1:45 కూడా అయిపోతే మళ్ళీ మార్నింగ్ 4:15కి 5కి లేసేది అనమాట. అలా ఉన్నప్పుడు నిద్ర సరిపోతే నేను క్లాస్లో ఉన్న వాటిలో ఎక్కడ టైంని తీసుకువచ్చి చూస్తే ఇండస్ట్రియల్ మాస్టర్ పీరియడ్ కనపడింది నాకు. అందుకని ఆ పీరియడ్లో నిద్రపోయేవాడిని టీఎస్. సో ఇది ఒకటి. రెండవది నా రైటింగ్ గురించి మాట్లాడతాను ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ జానకి. సో రైటింగ్ గురించి, నా రైటింగ్ యాక్చువల్గా 3rd క్లాస్లో ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడే వచ్చాను. యాక్చువల్లీ నేను నార్త్ ఇండియాలో ఉండేవాడిని. అప్పుడే ఓనామాలు తిప్పుతున్నాను 3rd క్లాస్లో. అందరికన్నా చందాలంగా నా రైటింగ్ ఉండేది. మన మాస్టర్ ఏం చేశారంటే ఒక అమ్మాయి పలకల చూపించేసి ఈ అమ్మాయి రైటింగ్ చూడండి ఎక్సలెంట్గా ఉందని చెప్పాడు. అప్పుడే నా కడుపు రగిలిపోయింది. కానీ నెగిటివ్ అనుకోకండి, నేను చెప్తున్నాను వర్క్ అంతే, నన్నేం పొగడలేదు కదా, అది నా ఫీలింగ్. ఓకే, ఆ 2 రోజుల తర్వాత నా నోట్స్ చూపించేసి మరి నీ నోట్స్ ఏందిరా బురదలో కోడికి ఎగినట్టున్నాయిందిరా అన్నాడు. మొత్తం మీద మూలిగైనక్కపై కాడిగా పడ్డటైంది అనమాట 3rd క్లాస్లో. ఆ తర్వాత అమ్మాయిని డామినేట్ చేయడానికి నాకు జీవితం అంతా పట్టింది. 10th క్లాస్ వరకు కూడా నా ట్యూషన్లో నా ముందు కూర్చుంటే ఆ అమ్మాయికి తెలియకుండా అమ్మాయి నోట్స్ చూసేవాడిని, ఇలా ఒకసారి చూసేవాడిని, ఎవరికి అబ్జర్వ్ చేయకుండా. ఇప్పటికన్నా ఈక్వల్ అయ్యా లేదండి. 3rd క్లాస్లోనే సూపర్గా ఉన్న అమ్మాయి ఇంకా 7 years తర్వాత ఇంకా ఎక్సలెంట్ అవుతుంది కదా, మనం ఎలా దాటుదాం, అది జరిగే పనే కదా యాక్చువల్గా. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మాత్రం ఒకసారి ఫిజిక్స్ ఎగ్జామ్ నెక్స్ట్ డే అయితే ఆలోచించాను, ఓకే సూపర్గా వచ్చింది రైటింగ్, రేపు పొద్దున ఆనందపడాలని చెప్పేసి లాస్ట్లో ఎగ్జామ్లో 2 minutes టైం పెట్టుకొని నేను ఎంజాయ్ చేశాను నా రైటింగ్ చూసుకొని. ఆ లెవెల్కి చేరుకున్నాను. కానీ చేరుకోవడానికి కారణము నన్ను అలా గిల్లేసింది మాత్రం ఆ అమ్మాయే. ప్రతివారాన్ని ఖమ్మం పాటి ఎక్కడ ఉంటుంది అమ్మాయి. ఓకే ఓకే, సో దట్స్ ఆల్. టైంగా ఇట్లా చేస్తాను, ఇంకా టైం ఉంటే ఇట్లా చేసుకుని ఉంటాను. కానీ ప్రస్తుతానికి ఇంకెవరైనా అవకాశం ఇవ్వాలి, ఎవరైనా మాట్లాడతారు. రాజా మళ్ళీ మీరు రండి ఒకసారి. రాజారా ఈ టైం తనీరు శ్రీనివాసరావు ఎక్కడ? సార్ ఎలా రాయాలి అని చెప్తే బోర్డు మీద ఒంటెలు పరిగెడుచున్నవి రాయమన్నాడు. నేను చక్కగా అలానే రాశా. సార్ నేను రాసింది కరెక్టే కదా అన్నాడు. సార్ దానికి ఒక్క పళ్ళు పెడితే పదం అర్థం మొత్తం మారిపోతుంది, ఎలానో చెప్పండి సార్ అన్న. ఎడారిలో ఒంటెలు పరిగెడుచున్నవి, దానికి టేకి కొమ్మిరా ఏమో వచ్చింది అర్థం అన్నాడు. నేను కొమ్మిచ్చి చదవమన్నాడు. సార్ ఇప్పుడు చదవన్నాడు. ఎడారిలో ఒంటేలు పరిగెడుచున్నవి అనే చెప్పాడు సారు. ఇప్పటికీ నాకు గుర్తుంది. తర్వాత సుబ్బయ్య మాస్టర్ లెక్కలు చెప్పేటప్పుడు నేను చేయలేకపోతే, నోట్స్ రాయలేకపోతే సుబ్బయ్య మాస్టర్ నువ్వు డొక్కలో మెల్లిప్పుతూ కౌండి పుట్టక పుట్టి నువ్వు లెక్కలు రాకపోతే ఎలా బతుకుతావరా అని నన్ను మోటివేట్ చేసి సుబ్బయ్య మాస్టర్ ఇంటి ఎదురుగా మా ఇల్లు సాయంత్రం ట్యూషన్కి రమ్మని చెప్పి స్పెషల్గా లెక్కలు చెప్పేవాడు. ఆయన చెప్పినందువల్ల ఇప్పటికీ మనసులో మెదులుతూ ఉంటుంది. ఆ లెక్కలు ఇప్పుడు కూడా నేను చేయగలుగుతా. వాళ్ళ సుబ్బయ్య మాస్టర్ ఇంటి ఎదురుగా. నా విద్యాభ్యాసం ఎలా అంటే 10th క్లాస్ రాస్తూ ఉంటే మా మదర్ చనిపోయింది.
3 సబ్జెక్టులు రాశాను. తర్వాత 3 సబ్జెక్టులు ఆబ్సెంట్ అయ్యాను. తర్వాత చనిపోయిన తర్వాత ఇంకా మా మేనమామలు ఒంగోలు ఉండి తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఇంకా చదువు అటకెక్కింది. ఇంకా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ షాపుల్లో పనిచేస్తూ ఇంకా అక్కడే సెటిల్ అయిపోయా. మా నాన్న పట్టించుకునేవాడు కాదు. కానీ స్వతహాగా ₹1 మా నాన్న పేకాట పాపారాయుడు అని చెప్పి అంతా కాజేశాడు వన్సిపుల్లో. ₹1 లేకుండా నేను కష్టపడి, నేను మా అన్నయ్య అదే కష్టపడి సంపాదించుకుంది. ₹1 కూడా లేదు. అది పెద్దవాళ్ళు ఇచ్చింది లేదు, కష్టపడి పైకి వచ్చింది. చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకున్నాను. నాకు 2 పాపలు. పెద్దమ్మాయి వచ్చేసి నీల వెంకట లక్ష్మి తేజస్వి, అమ్మాయి వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్. చిన్నమ్మాయి వచ్చేసి ఫార్మ్ డి చదువుతుంది, ఒంగోలు 3rd ఇయర్ మెడికల్ కోర్సు. ఈ అవకాశం వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. నా పేరు తన్నీరు శ్రీనివాసరావు. మాది సంతరావూరు. సంతరావూరు నుంచి మేము 8th క్లాస్లో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే మా ఎడ్యుకేషన్ సంతరావూరు బ్యాచ్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నా 10th కంప్లీట్ అయిన తర్వాత నేను డిప్లొమా కంప్లీట్ చేశాను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో. ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ చేయడం జరిగింది వైజాగ్ గీతం ఇంజనీరింగ్ కాలేజీలో. అది ఇప్పుడు యూనివర్సిటీ, డీమ్డ్ టు యూనివర్సిటీ. సో నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగా నాకు డిప్లొమా బేస్ మీద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్గా జాబ్ రావడం జరిగింది. అంటే ఏప్రిల్లో నా బీటెక్ కంప్లీట్ అవుద్దనగా జనవరిలో నేను యాజ్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ క్యాడర్లలో పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్స్ విభాగంలో వినుకొండలో గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను సక్సెస్ అయ్యానని నేను భావిస్తున్నాను. నా సక్సెస్కి కారణం ఈ స్కూల్లో నేను కూడా మీతో కలిసి చదివినందువల్లనే నా సక్సెస్ సాధించానని చెప్పి భావిస్తున్నాను. ఈ స్కూల్లో చదువుకోవటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ చదవటం వల్లనే నా కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్ టర్న్ అయిందని నేను భావిస్తున్నాను. సో నా యొక్క కెరీర్ మెరుగుపరిచే భాగంలో మా అప్పర్ ప్రైమరీ స్కూల్ అందరినీ, ఉపాధ్యాయులందరినీ ఈరోజు స్ఫురించుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఇందులో భాగంగా అప్పర్ ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ సంతరావూరుకి చెందిన ఉపాధ్యాయులకి, అంతకంటే ముందుగా నా జీవితాన్ని సార్థకత చేసినటువంటి నా తల్లిదండ్రులకి, ఈ గోరంట్ల వెంకన్న కమిటీ హై స్కూల్ అధ్యాపకులకి, అండ్ ఆ తర్వాత సంతరావూరులో మా ట్యూషన్ మాస్టర్ అయినటువంటి శంకర్రావు గారికి, ఆ తర్వాత మా పాలిటెక్నిక్ కోచింగ్ ఇవ్వడంలో కొంతవరకు
మాకు సహాయపడినటువంటి బ్రహ్మయ్య మాస్టర్కి, ఆయన ఈజ్ నో మోర్, ఆయనకి, ఆ తర్వాత వేటపాలెంలో నన్ను పాలిటెక్నిక్ వైపుకి టర్న్ చేసి నా ఎడ్యుకేషన్ని మలుపు తిప్పినటువంటి మా రమేష్ మాస్టర్కి, మా పాలిటెక్నిక్ టీచర్లందరికీ, మరియు నా బీటెక్లో టీచర్లందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదని భావిస్తూ, ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా సక్సెస్ చేసినటువంటి మిస్టర్ పూర్ణచంద్రరావు బొబ్బేపల్లి అండ్ వీరప్రసన్న సోమిశెట్టి అండ్ హిజ్ టీమ్ అందరికీ, ఈ కార్యక్రమం సక్సెస్లో భాగంగా మీరందరూ వచ్చి అటెండ్ అయ్యి సక్సెస్ అయినందుకు మీరందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారని తెలిసింది. ఫస్ట్ మేము చాలా ఎక్సైట్ అయ్యాం. నేనే చాలా ఎక్సైట్ అయిపోయాను. ఓకే, మేబీ ఆఫ్టర్ 30 years 35 years మనందరినీ మీట్ అవుతున్నాం ఒకసారి అని చెప్పి. కానీ లాజిస్టిక్స్గా అక్కడి నుంచి ట్రావెల్ చేయడానికి వీలవుతుందా కాదా అని చెప్పి డౌట్లో ఉన్నాము. ప్రసన్నత డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. అందరూ వాళ్ళు మీరిద్దరు మిస్ అవుతున్నారు మన బ్యాచ్ అందరిలోకి అని చెప్పి అనిపించినప్పుడు అనిపించింది. సో ఇది ఒక లైఫ్ టైమ్ ఛాన్స్ మనకి. ఫ్రెండ్స్ అందరూ మీట్ అవ్వాలి. ఇప్పుడు మీట్ అవ్వకపోతే తర్వాత మనం ఇండియా వచ్చినా కూడా అందరిని మీట్ అవ్వడం అనేది ఒక ఈవెంట్లో అనేది పాసిబుల్ కాదు. సో అందుకని ఆలోచించి మేము మెయిన్ ఈ ఈవెంట్ కోసమే మేము ప్లాన్ చేసుకుని వచ్చాము. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఒకవైపు స్కూల్ చూసి చాలా సంవత్సరాలు స్కూల్కి వచ్చి చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇంకో సైడ్ బాధగా కూడా ఉంది. స్కూలు మనం ఎంజాయ్మెంట్ చేసిన స్కూలు చూస్తుంటే, ఇప్పుడున్న పొజిషన్ చూస్తుంటే, అప్పుడున్న పొజిషన్ ఇప్పుడున్న దానికి డౌన్ గ్రేడ్ అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ మన చైల్డ్హుడ్ మెమరీస్ కానీ, ప్లేయింగ్ కానీ, మనం అందరూ లంచ్లో కూర్చొని కొంట దగ్గర కూర్చొని అక్కడ తినటం కానీ, ఇవన్నీ కూడా చాలా గుడ్ మెమరీస్. మన రావు నుంచి అందరూ బ్యాచ్గా అందరూ సైకిల్ వేసుకొని రావటం కానీ ఇవన్నీ. ఇంకోటి ఆలోచిస్తుంటే, ఇప్పుడు ఉన్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో చూసుకుంటే, అప్పుడున్న మన ఎడ్యుకేషన్ లైఫ్లో మనకి స్ట్రెస్ అనేది ఫీల్ అయ్యేవాళ్ళం కాదనిపిస్తుంది. మనకి స్కూల్కి వెళ్ళటానికి చాలా ఎంజాయ్ఫుల్గా వెళ్ళేవాళ్ళం. రావడానికి అంత ఈజీగా ఇష్టపడేవాళ్ళం కాదు. ఇంకా అయిపోయిన తర్వాత గ్రౌండ్లో కూర్చొని ఆడుకునే వాళ్ళం అంతా. సో స్కూల్ డేస్ ఆర్ అవర్ బెస్ట్ డేస్. అందరినీ కలవటం కానీ, చాలామందిని ఫస్ట్ టైం కలుస్తున్నట్టు అనిపించింది సంవత్సరాల తర్వాత. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. వద్దామా రామా అనేది కన్ఫ్యూజన్లోనే ఉన్నాము. సో ప్రతిభారాన్ని బుక్ చేసుకున్నాము, ఓకే వెళ్తున్నాను అని చెప్పిన ప్రశ్న వీళ్ళందరూ ఫోన్ చేసి తను వస్తుంది అయ్యిందంటే, ఇక రాజా నేను ఒకసారి కాల్ చేసుకొని సరే వెళ్దాంలే అందరం, ఎప్పుడు కలవన్నారు అందరం. మేము ఎప్పుడు వచ్చినా కానీ జస్ట్ వస్తాము, ఊరిని ఎవరు కనిపించే వాళ్ళు ఏమి ఉండదు. ఇంటికి ఊరికి వెళ్తాం, జస్ట్ ఇక హైదరాబాద్ ఒకటి వెళ్ళి వేరే ఉంటాం. సో ఇక కలిసినట్టు ఉంటుందని అందరితోటి ఇక సరే బుక్ చేసుకున్నాం. ఇంకా బుక్ చేసుకున్న లాస్ట్ సండేని 3 days బ్యాక్ బుక్ చేసుకున్నాం. ఇంకా వచ్చేసాము. కానీ హ్యాపీగా ఉంది. అందరం కలిసాము ఒకచోట. అందరం ఎప్పుడు ఇంతవరకు అందరినీ గుర్తుపట్టలేదు ఎవరిని. నిన్న నైట్ వచ్చాను. నిన్న నైట్ వచ్చి ఫస్ట్ రవిని అడిగాను. రవి ఎవరు నేనంటే, రవి అటు ఇటు చూస్తున్నాడు. ఆల్మోస్ట్ ఒక 20 minutes ఏమి తీసుకున్నాడు తర్వాత పేరు చెప్పడానికి. సో మొత్తానికి అన్ఫార్చునేట్ ఏంటంటే, లైక్ రవి వాళ్ళ ఇంటి పక్కనే ఎక్కువ వాడుకునేవాళ్ళం, మర్రి చెట్టు అవన్నీ దగ్గర. రవి గుర్తుపట్టలేదు మమ్మల్ని. సో అది ఫైనల్గా అన్నీ అందరూ హ్యాపీగా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. సో అంటే సో ఇంకా మోస్ట్లీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇంకా ఇట్లాంటి అరేంజ్ చేసుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాం. బట్ అందరు కన్వీనియంట్ అందరూ చూసుకొని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆల్ ది
అందరూ వచ్చినందుకు అందరూ కొందరు రాలేదనుకుంటా, మిస్ అయ్యారు. బట్ ఇండివిజువల్గా ఏదన్నా మాట్లాడితే ఏదో చేసుకోవాలి అది. సో గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ రామకృష్ణ రెడ్డి చల్లవాడ. గుర్తుపట్టారు ఎవరు? హలో హలో, నా పేరు రామకృష్ణ రెడ్డి చల్లవాడ. గుర్తుపట్టారా? ఎస్ ఎస్ ఎస్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నాను. మా వైఫ్ మైక్ దగ్గర పెట్టుకో. కరెంట్ డిపార్ట్మెంట్లో సబ్ ఇంజనీర్ చేస్తున్నారు. నాకు 2 పిల్లలు. పాప పేరు వైష్ణవి, 6th క్లాస్ చదువుతుంది. బాబు గురు మహేశ్వర్ 3rd క్లాస్ చదువుతున్నాడు. నిర్మలా హై స్కూల్ విజయవాడ. వాళ్ళిద్దరం మనము మన పనులు చేసుకోవడానికి చాలా బతికిస్తాం, నిజమా కాదా? అవును. అలాంటి పరిస్థితుల్లో పూర్ణ, ప్రసన్న అండ్ బొబ్బేపల్లి శ్రీను అండ్ టీం చాలా కష్టపడి వాళ్ళ పనులు ఆపుకొని మన కోసం ఇంత కష్టపడ్డారు. ప్లీజ్ గివ్ దెమ్ ఏ బిగ్ హ్యాండ్. ఓకే, గట్టిగా చెప్పడంతో అభినందించాలి. ఎందుకంటే చాలా కష్టపడ్డారు. ఇంత సక్సెస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా పేరు యారం రత్నబాబు. మాది నందిగుంటపాలెం, సంతరావుడు గ్రామం పక్కన. అయితే నేను కూడా ఆల్మోస్ట్ 2000 సంవత్సరం నుంచి ఇక్కడ మా సొంత ఊరు అది మొత్తం వదిలిపెట్టడం జరిగింది. అంటే నాకు ఆర్మడ్ ఫోర్స్లో జాబ్ వచ్చింది, CISF. ప్రస్తుతం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో హెడ్ కానిస్టేబుల్గా డ్యూటీ చేస్తున్నాను. అయితే మాకంతా ఎక్కడ పోయినా క్వార్టర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇక మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్యామిలీ తీసుకెళ్ళటం. ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తిరిగేసాము, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి దాకా. ఇప్పుడు ప్రస్తుతానికి ముంబైలో ఉన్నాం. ఇంకొక 2-3 years అయితే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ రావడం జరుగుతుంది. అయితే ఈ స్కూలు జ్ఞాపకాలన్నీ కూడా ఒకసారి ఈరోజు అందరం చూస్తే మళ్ళీ మొదటి రోజు జ్ఞాపకాలు అయితే అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఆల్మోస్ట్ చాలామందిని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. అంతే, ఇంకా అందరికీ శుభాకాంక్షలు. ఓకే, బాయ్. దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ అంటూ మాట్లాడాలని కోరుకుంటున్నాను. జెంట్స్ అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఫోటో సెషన్ ఉంది. ఒక ఫోటో తీసిన తర్వాత గేమ్స్ ఉంటాయి. మనం అందరం గేమ్స్లో పాల్గొందాం. ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది. కానీ వర్షం నైట్ వచ్చి పొద్దున వేసుకోవచ్చు. నాకు నచ్చే వాళ్ళకి కదా, అదొకటి బాగా ఇష్టం. నాకు కూడా ఇష్టం. ఎందుకంటే హోంవర్క్ హలో, ఎవరో నన్ను చదువుకోనికుండా రోజు సినిమా స్టోరీలు చెప్పేవాళ్ళు. ఎవరు కనీసం నిద్రపోని ఇచ్చేవాళ్ళు కదా. 4:30 కల్లా వచ్చి లేపేవాళ్ళు ఎవరు? అసలు నిద్రపోని ఏంటమ్మా చదువు. ఇప్పుడేం పీకావు నువ్వు? కాదే, నువ్వు కూడా ఎక్కడ జ్యోతి జనరేటర్ 4:30 కల్లా వచ్చి లేపేవాళ్ళు పొద్దున్నే నిద్రపోనికుండా. ఇంట్లో ట్యూషన్కి పంపించేవాళ్ళు. ఇద్దరు ఉండేది కాదు, ఏముండేది కాదు. 5 నిమిషాలు లేట్గా వస్తే ట్యూషన్ క్లాస్ బాగా కొట్టేవాళ్ళు అనమాట. నిలబెట్టి కొట్టి తర్వాత బాగా చదువు చెప్పారు. వాళ్ళు చెప్పిన డిసిప్లినే ఇప్పుడు ఇంత మంచి స్థితిలో మంచిగా డిసిప్లిన్గా ఉన్నామంటే ఇదంతా సార్స్ యొక్క. మనం కూడా కష్టపడి మంచిగా డిసిప్లిన్ కలిగి ఈ విధంగా పైకి రావడానికి, ఈ స్టేజ్ మీద నిలబడడానికి ఇది ఒక కారణం అన్నమాట. థ్యాంక్ యూ. స్కూల్గా మళ్ళీ నా స్టడీస్ ఇక్కడ స్కూల్లో టీచర్స్ అందరితో మాట్లాడి మళ్ళీ మళ్ళీ చదువుకోవడానికి
మళ్ళీ నేను చదువుకొని డిగ్రీ వరకు టీచర్స్ ప్లస్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళందరూ హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్. ఈ విధంగా కలిసిపోయి ఒకరినొకరు చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెరీ నైస్. దగ్గర చీమ చింతకాయలు చిన్న జామ వాళ్ళం మనం కొనుక్కొని పళ్ళు అవన్నీ ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం మనం అందరము. చాలా చక్కగా సంతోషం అందరితో కలిసి మళ్ళీ ముఖ్యంగా ఇక్కడ వెనక ఉండి చక్కగా మరి టీం చేసినటువంటి ప్రసన్న, పూర్ణ, శ్రీను వాళ్ళ టీం అంతటికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనము లేట్గా వచ్చినప్పుడు గేట్ దగ్గర నిలబడతాము. రవణ మాస్టర్ క్లాస్లో కొట్టారు. ఆయన భయానికి ఎక్కడ కొడతారో రవణ మాస్టర్ దగ్గర పెట్టుకొని మాట్లాడమ్మా. నేను నిమిషంలో స్టార్ట్ చేస్తారు. మన సార్ వాళ్ళే అయిపోయింది. అదే నెక్స్ట్ కార్యక్రమం అదే. వాళ్ళు చెప్పిన విషయ బోధనల వల్ల నేను ఈ స్టేజ్కి వచ్చి ఈరోజు నా బతుకులు చెప్పినాను. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి డెబ్బై 4 ఏంటి ఇంకా అవ్వలేదా? ఇందాక 2 అయినాయి కదా అందరికి. 72 72 72 నెంబర్ 50 50 50 50 నెంబర్ 50 70 70 70 70
నెంబర్ 29 29 29 కమన్ ఫాస్ట్. నెంబర్ 33 33 నెంబర్ 11 11 నెంబర్ 28 28 నెంబర్ 87 87 ఏంటి నెంబర్ 10 ఇంతవరకు కాలేదు. 10 10 10 ఓకే కమన్ కంటిన్యూ ఫాస్ట్. 48 48 48 86 86 84 24 బోర్డు మీద అన్ని నెంబర్స్ అవనవసరం లేదు, ఒక రో మొత్తం అయినా చాలు. హారిజాంటల్ రో ఒక రో అయినా చాలు, ఒక అడ్డు వరుస అయినా చాలు కంప్లీట్ గా. నెంబర్లు చదవండి ఒకసారి. ఆ నంబర్ చెప్పండి ఒకసారి. ఆ నెంబర్లు చదవండి. అదే చూసి డిస్క్వాలిఫై చేస్తాం. మీ టేబుల్ మొత్తం డిస్క్వాలిఫై అయిపోతారు. మధ్యలో నెంబర్ చెబుతున్నాం. 78 78 78 66 66 ఒకసారి నెంబర్లు చెప్పండి. ఓకే 66 అయింది. మీ పేరండి? సెకండ్ లైన్. మూడు లైన్. మీ వాళ్ళకి మైక్ పేర్లు చెప్పమను. ఫస్ట్ టైం బింగో రో విన్నర్స్. వాణి రత్నబాబు ఢిల్లీ సత్యవతి. ఓకే, ఇంకో 2 రోజులకి, మిగతా 2 రోజులకి. నెంబర్ 8 27 నెంబర్ 34 34 నెంబర్ 73 73 నెంబర్ 1 1 నెంబర్ 55 55 ఓన్లీ మొదటి రో మూడవ రో. నెంబర్ 65 65 నెంబర్ 52 52. వావ్, వెరీ గుడ్. ఓకే 31. ఓకే 52. 73. ఎస్. ఓకే, అది థర్డ్ రో. ఫస్ట్ రో. సో ఫస్ట్ రో సెకండ్ రో 2 అయిపోయినాయి, ఇంకా ఓన్లీ థర్డ్ రో. వసుంధరాదేవి తడవర్తి టిప్పు సముద్రం. మాధవి బాలిన తోటకూర. ఓకే, ఓన్లీ ఇంకా మూడో రో ఒకటే ఉంది. మూడో రో ఒకటి, ఇక ఫుల్. మళ్ళీ
కనీసం 3వ రో అన్న ఇటు వచ్చేలా. ఓకే, నెంబర్లు చెప్పండి. 70 మైక్ ఓకే 70 ఓకే 38 ఫైన్ 57 ఓకే 90 ఓకే. ఫైనల్గా బాయ్స్ విన్ అయ్యారు 3rd రోకి. మీకు దాని అందుకే ఫైనల్గా ఉంది. ఇంకొక టిప్స్ ఉంది. ఇక 3 రోలు అయిపోయి అన్ని నెంబర్లు చదివేస్తాం. 37 37 సో బర్త్డే బాయ్కి ఫైనల్గా విన్ అయ్యారు ఈరోజు. యాదవ్ రత్నబాబు, వీరకుమార్ ఉలాస, బోయేజు ఎండ్లూరి, వాస్ బాబు గుడిసె. కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ బర్త్డే టు టీమ్. 37 37 42 42 కొత్త నెంబర్ ఇందాక 30 18 77 77 69 69. ఓకే, ఒకసారి ఇంకా ఈ ఫుల్ హౌస్ అవడానికి ఎన్ని పెండింగ్ ఉన్నాయి? 1 2 అక్కడ కూడా 2 మళ్ళీ టైం చాలా తక్కువ ఉంది మనకి, చాలా ఫాస్ట్. ఓకే 19 ఫాస్ట్. 19 43 43 21 21 81 81 81. ఎవరికైనా అయిందా? ఒకటి తోటి 15 15 అయిపోయిందా మీది? ఓకే నెంబర్ 2 నెంబర్ 2 61 61 84 84 కంగ్రాట్స్ బాయ్స్, 2 గెలిచాం. ఓకే నెంబర్ చెప్పండి. ఓకే తప్పిపోయినా వదిలేస్తాం. కార్డు తీసి రైట్. నెంబర్ 2 27 47 60 83 18 40 59 80 84. ఇట్స్ ఎ బింగో ఫుల్ హౌస్. నెంబర్ ఏది వాళ్ళు చెప్పండి. వాళ్ళు రాలేదు, వాళ్ళ టేబుల్ సాటిస్ఫాక్షన్. ఒకటి ఆల్రెడీ చెప్పాము. ఓకే 20 బింగో విన్నర్స్. పిల్లాశెట్టి శేషాయి పవన్ కుమార్, చెన్నకేశ్వరరావు పిల్లాశెట్టి, సూచిక మల్లికార్జునరావు, రామకృష్ణారెడ్డి చంద్రవాడ, దూతికి శ్రీనివాసరావు గోనసపూడి,
మొత్తానికి తోటిగా బ్యాచ్ కలిసింది. ఓకే ఇద్దరున్నారు టేబుల్ మీద. ఒక లైన్లో 9 మెంబర్స్ ప్లీజ్. అక్కడ గేమ్ ప్లే లేకపోతే ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. అందరూ ఒక లైన్లో నుంచోండి. బెలూన్ మాత్రం పగలగొట్టద్దు. ఓకే బెలూన్ ఇవ్వదండి, కొంచెం పెద్ద ఇవ్వదండి. ఓకే ఒకళ్ళు ఒక బెలూనే ఇవ్వదండి. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. ఫాస్ట్గా ఒకరు ఒక్కో బెలూన్ ఇవ్వదండి. వెరీ గుడ్, సో నైస్. చాలు, ముడివేయండి. ఊదిన తర్వాత ముడివేయండి. నీకు అవసరం. ఓకే ఇది వెనక కావాలిగా. ఫాస్ట్గా ఏది రావట్లేదు. ఏంది కొంచెం గట్టిగా కాదు వచ్చింది. కావాలి ఫాస్ట్గా. 10 మెంబర్స్ ఉన్నారు. అక్కడ లైన్ తక్కువ ఉన్నారు. తనకేసరా ఇక్కడికి రా, నువ్వు ఈ లైన్లోకి రా. 5, 6, 7, 8 మెంబర్స్ ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు కూడా ఒకళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇంకా ఒకళ్ళు ఫాస్ట్గా, టైం లేదు. పోయింది, ఇది కూడా పోయింది. ఓకే పోయింది. కాబట్టి మధ్యలో పోయింది. కింద పోయింది. వెయిట్. ఓకే 1, 2, 3. సార్ పక్కన చేతులు వదిలితే బయటికి రావాల్సింది. చేతులు వదిలితే మీరు తిరుగుతున్నారా అట్లా? ఇది గేమా? ఇదేనా ఆడేది గేమ్? నడిస్తే ఓకే మీకు ఓకే కమాన్. మీరు చాలా బాగా జరుగుతున్నారు రైల్స్లో. ఓకే ఓకే ట్రైల్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం తీసుకోండి. నేను నంబర్ 2 అని చెప్పానంటే ఇద్దరు కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అవ్వాలి. మిగిలిన వాళ్ళు బయటికి వెళ్ళాలి. ఓకే రైన్ అందరూ ఒకసారి మరి కౌంట్ చేయండి. మీరు జాయిన్. నంబర్ 3 వెరీ గుడ్. ఇలాగే ఆడాలి. ఓకే నంబర్ 5 సారీ టు సే సో రాధమాధవి, సారీ. నంబర్ 6 ఇంకా 8 మంది ఉన్నారు. లాస్ట్గా వచ్చిన ఇద్దరు ఎవరైతే ఉన్నారు 20. ఓకే సో ఈసారి మెంబర్స్ చెప్తారు. ఓకే సో 20. నౌ నంబర్ 3 నంబర్ 4 Number 4
Number 4. Number 5. Number 5. ఇక్కడ నుంచి ఒకళ్ళు. Number 3. Okay. Sorry. Stop. All అంటే number 5. Okay. Total. Okay. 10 members. Come on, start. Number 3. Number 8. Number 3. Number 3. It's a family party. సెట్టుల్ తో పన్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపవదాయిల్లే హ్యాపీగా గడిపెల్లా ఫారెన్ వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకే
టీ